శ్రీమాత్రే నమః శ్రీ మహాసరస్వత్యే నమః శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే శారదా శారదాంబోజవదనావదనాంబుజే సర్వదా సర్వదాస్మాకం సన్నిధిం క్రియాతు. శ్రీమాత్రే నమః శ్రీ మహాసరస్వత్యే నమః. ట్రీ మీడియా ఛానల్ ప్రేక్షకులకి నక్షత్ర యోగం కార్యక్రమానికి స్వాగతం. మనం ఈ రోజున 27 నక్షత్రాల్లో 4వ నక్షత్రం రోహిణీ నక్షత్రం. ఈ యొక్క రోహిణీ నక్షత్రం వారు ఏ దైవాన్ని ఆరాధించాలి, ఏ గ్రహాన్ని పూజించాలి, ఏ చెట్టుని పెంచి పోషించాలి అనేటటువంటి విషయాల గురించి మనం ఈ రోజున తెలుసుకుందాం. ఈ యొక్క రోహిణీ నక్షత్రం వారు చంద్రగ్రహాన్ని ఆరాధించాలి, సోమవారం నియమాలు పాటించాలి. ప్రతి సోమవారం కూడా శివాలయానికి వెళ్ళి పాలు, పెరుగు, తేనె, నెయ్యి ఇలా పంచామృతాలు 5 అభిషేకం చేయడం, పాలు ఎవరికైనా బ్రాహ్మణుడికి దానం చేయడం, బియ్యం దానం చేయడం, లేని వారికి తెల్లని వస్త్రాలు దానం చేయడం, ఇవన్నీ కూడా సోమవారం నాడు రోహిణీ నక్షత్రం వారు చేయడం వల్ల విశేషమైన ఫలితాలు కలుగుతాయి. ఓం చంద్రగ్రహాయ నమః, ఓం నమఃశివాయ నమః, ఓం నిధనపతయే నమః. ఈ యొక్క వాటిలో ఏదో ఒకటి మీరు నిరంతరం కూడా చదువుకోండి. ఓం నిధనపతయే నమః మంత్రాన్ని ఈ రోహిణీ నక్షత్రం వారు ప్రతినిత్యం చదువుకోవడం వల్ల విశేషమైన ఫలితాలు కలుగుతాయి. అదేవిధంగా ఈ యొక్క రోహిణీ నక్షత్రం వారు నేరేడు చెట్టు ఉన్న చోటుకు వెళ్ళి అక్కడ శుభ్రం చేసుకుని పసుపు, కుంకుమ, వరిపిండి కలిపి ఒక ముగ్గు కింద వేసి రావి ఆకు కానీ తమలపాకు కానీ అక్కడ పెట్టి దాని మీద పసుపు కుంకుమ పెట్టి ఆవునేతితో 3 ఒత్తులు దీపారాధన చేయడం వల్ల వీళ్ళకి విశేషమైన ఫలితాలు కలుగుతాయి. అలాగే గోమాతకి సోమవారం నాడు బియ్యాన్ని తినిపించడం వల్ల కూడా వీళ్ళకి విశేషమైన ఫలితాలు కలుగుతాయి. కాబట్టి ఈ యొక్క రోహిణీ నక్షత్రం వారు సోమవారం నియమాలు పాటించడం, చంద్రగ్రహాన్ని ఆరాధించడం అనేది చెప్పదగినటువంటి సూచన. అలాగే ఈ యొక్క రోహిణీ నక్షత్రం వారు పౌర్ణమి నాడు కానీ శుక్రవారం నాడు కానీ ఏదైనా శక్తి పీఠానికి వెళ్ళడం వల్ల వీళ్ళ జీవితంలో ఆగిపోయాయి, ఈ పని జరగదు అనుకున్న పనులన్నీ కూడా జరిగి ముందుకు వెళ్తాయి. అలాగే ఈ రోహిణీ నక్షత్రం వారు పౌర్ణమి తిథి నాడు ఏదైనా పౌర్ణమి తిథి నాడు రమా సత్యనారాయణ స్వామి వారి యొక్క వ్రతాన్ని మీ ఇంట్లో జరిపించుకోవడం వల్ల మీకు చాలా విశేషమైన ఫలితాలు కలుగుతాయి. ఈ రోహిణీ నక్షత్రం వారు మీ ఇంట్లో పురోహితుల ద్వారా కానీ మాలాంటి వారిని కానీ సంప్రదించి మీ ఇంట్లో శివలింగం పెట్టుకుని సోమవారం నాడు కానీ మాస శివరాత్రి నాడు కానీ మీ ఇంట్లో పురోహితుల ద్వారా శివుడికి అభిషేకం జరిపించుకుని మారేడు దళాలతో అష్టోత్తరం పూజ చేసిన తర్వాత ఆ బ్రాహ్మణుడికి తెల్లని వస్త్రాలు, కేజీంపావు బియ్యం, ఒక పాలు 1 లీటర్ కానీ 1/2 లీటర్ కానీ పాలు దానం చేయడం వల్ల ఈ యొక్క రోహిణీ నక్షత్రం వారికి విశేషమైన ఫలితాలు కలుగుతాయి. అలాగే రోహిణీ నక్షత్రం వారు ఇంకా శక్తి ఉన్నవారు చెయ్యాలి అనుకున్నవారు మీ ఇంట్లో నవగ్రహాలకి హోమం జరిపించుకోండి, రుద్రహోమం జరిపించుకోండి. మీకు అనేకమైనటువంటి మార్పులు అనేవి కలుగుతాయి. మీరు నిరంతరం కూడా ఓం చంద్రగ్రహాయ నమః, ఓం నిధనపతయే నమః మంత్రాలు జపిస్తూ ఉండండి. పేదవారికి తెల్లని వస్త్రాలు దానం చేయండి. సోమవారం నియమాలు పాటించండి. పౌర్ణమి నాడు కానీ ఈ యొక్క రోహిణీ నక్షత్రం శుక్రవారం కలిసి వచ్చిన రోజు నాడు కానీ మీరు ఒక శక్తి పీఠానికి వెళ్ళి అక్కడ అమ్మవారికి కుంకుమ పూజ చేసుకుని ఒకరోజు అక్కడ నిద్ర చేసి మీ వంతు సహాయ సహకారాలు ఆ క్షేత్రంలో అందజేసి అమ్మవారి యొక్క సేవలో పాల్గొని రండి. ఈ రోహిణీ నక్షత్రం వారికి అన్నీ కూడా మంచే జరుగుతాయి, జరగాలి అని చెప్పి ఆశీర్వదిస్తూ సర్వే జనా సుఖినో భవంతు. స్వస్తి.